దాశరథి కరుణాపయోనిధి. ఒక దైవము యొక్క పరాక్రమం కానీ, సౌందర్యం కానీ, శీలం కానీ ఏదైనా చెప్పేటప్పుడు ప్రాచీన కవుల దగ్గర నుంచి నవీన కవుల వరకు కొన్ని అద్భుతమైనటువంటి, మనోహరమైనటువంటి, మనోజ్ఞమైనటువంటి విశేషణాలను వాడుకున్నారు. ఆయన వాల్మీకి కావచ్చు, మొల్లమ్మ కావచ్చు, భక్త రామదాసు కావచ్చు, లేదా మన పోతన గారు. రాముడు అనేటప్పటికీ ఆ రామశబ్దంలోనే ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం. రామ ప్రవిమల నామ అన్నాడు ఒక కవి. విమల అంటేనే స్వచ్ఛమైన, ప్రవిమల అంటే ఇంకా ఒక ఉపసర్గ వచ్చి ముందు చేరింది. వరుడు ప్రవరుడు, వరుడు విప్రవరుడు. ఇట్లా మనము ఒక శబ్దానికి లేదా ఒక నామానికి ఇంకా ఎక్కువ బలం, వెయిట్ అంటాం చూడండి మనం, అది చేకూరాలంటే కొన్ని చక్కనైనటువంటి విశేషణాలను మనం వాడుతుంటాం. ఏమన్నాడు ఇంతకుముందు? మీ విమలమేచక రూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి సమాహిత దాస్యమనేటి దోయిటన్, దోయిలి, దోసిలి అంటే మనం అయ్యా కొంచెం దోసిట్లో నీళ్ళు పోయిండయా. ఇప్పుడు ఏమవుతున్నదంటే భాష రకరకాలైనటువంటి రూపాంతరాలు, లేదా అసలు మర్చిపోతున్నాం కొన్ని శబ్దాలు. ఎంత గొప్ప మాట చూడండి. సమాహిత దాస్యమనేటి దోయిటన్. ఏమిటి ఆ దోయిట? రూపాన్ని ఎట్లా తాగుతామండి అంటే, భక్తుడైనటువంటి వాడు ఒక స్థితికి, ఒక తాదాత్మ్యానికి, ఒక క్లైమాక్స్ అంటాం చూడండి మనం ఇంగ్లీష్లో, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి పోయినప్పుడు, ఇప్పుడు కొంతమంది చూడండి ఏమి అనకపోయినా కూడా గిల్లి తగాదా పెట్టుకున్నట్టు మాట్లాడతారు, లేదా క్రోధంగా చూస్తారు. కొంతమంది చూడండి నువ్వు తిట్టినా, దూషించినా, అనరాని మాటలన్నా ఒక చిరునవ్వే సమాధానం, మౌనంగా పక్కకి వెళ్ళిపోతారు. అయితే యువతలవాడు కూడా జ్ఞాని అయితే ఏమిటట్టు వెళ్ళిపోయినాడని ఆశ్చర్యపోతాడు, లేకపోతే ఎంబడిపడి తిడతాడు. దుర్మార్గుల యొక్క, దుష్టుల యొక్క, నీచుల యొక్క, అధముల యొక్క ప్రవర్తన ఎట్లుంటుందో కవులు బాగా చెప్పారు. అది ఇక్కడ ఏంటంటే ఈ విశిష్టాద్వైతంలో స్వామి రామ నేను నీకు దాసుణ్ణి కాబట్టి నేను నీ యొక్క రూపాన్ని, పోనీ నీ నామాన్ని, నామ సుధారసాన్ని జుర్రుకుంటా అన్నాడు. ఈ జుర్రుకోవడం అనేటువంటిది కూడా చాలా చోట్ల వాడతాడు రామదాసు. ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో తీసుకుందాం, పోనీ జ్యేష్ఠ వైశాఖ మాసాల్లో మంచి రసాలు, మామిడి పండ్లు చక్కటి. అయ్యా కొన్ని జిల్లాల్లో అయితే తప్పనిసరిగా భోజనంలో మజ్జిగలో మామిడి పండు వేసి తీరుతారు. ఇప్పుడంటే మనకు తక్కువైపోయినాయి. నూజివీడి రసాలు, నూజివీడు, వీడు, వీటి, సరే శబ్దాలు ఏవైతేనే, మరి ఆ రసంతో, మజ్జిగన్నంలో ఆ రసంతో గనక భుజిస్తే ఇక జీవితంలో మామిడి పండు ఎవడో వదలడు. అబ్బా ప్రతి కాలంలో ప్రతి ఋతువులో వస్తే బాగుండరా అని అనిపిస్తుంది. అలా పుంసాన్ మోహన రూపాయ అని చెప్పబడినట్లుగా మహా సౌందర్యవంతుడు, ధీరోదాత్తుడు, ధర్మానికి ప్రతీక, శౌర్యానికి ప్రతీక, పితృభక్తికి, భ్రాతృభక్తికి, మరి ప్రజారక్షణకు ప్రతీక అయినటువంటి దివ్య మంగళమూర్తి అయినటువంటి రాముల వారి యొక్క రూపాన్ని
ఈ దాశరథి శతకంలో కంచర్ల గోపన్న ఈయన చిక్కని పాలపై మిసిమి చెందిన మామూలుగా మీగడ కట్టిందంటాం చూడండి మనం. ఈ మీగడ కొంచెం దాంట్లో పంచదార కూడా కనుక కలిపి తింటే ఇక దాని రుచి వర్ణనాతీతం. అదిగో అటువంటి నీ రూపం అటువంటిది అంటున్నాడు. నీ యొక్క స్వచ్ఛమైనటువంటి విమలమైనటువంటి ఆ రూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున అన్నాడు. ఇప్పుడు ఏంటంటే పళ్ళెరము పళ్ళెము ప్లేట్ అంటాం చూడండి మనం, కంచం పోని. ఇప్పుడంటే ఏదో మనకు ఏవి పడితే అవి దేంట్లో పడితే దాంట్లో తింటున్నాం మనం. ప్లాస్టిక్ అనండి, లేకపోతే కాగితం అనండి, ఇంకోటి అనండి, అంటే యూజ్ అండ్ త్రో తింటాం, అవతల పారేయటం. మనకు అట్లా కాదు. ఇళ్లల్లో పిల్లవాళ్లకు, పెద్దవాళ్లకు, బాలురకు, బాలికలకు, ఎవరన్నా బంధువులసే బంధువులకు విడివిడిగా కంచాలు ఉండేవి. అసలు కంచము అనే మాట కూడా మర్చిపోతున్నాం. కాబట్టి నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దొయ్యటన్ ఏం చేస్తాను, దక్కెనటంచు జుర్రేదాను. మహద్భాగ్యం నాకు దక్కింది, నేను వదలను అని తృప్తి తీరా మనసారా జుర్రుకుంటానయ్యా ఓ రామ. రామచంద్ర నీకు దండము, నమస్కారము. దాశరథి కరుణా